బైబిల్లో ఒక చోట ఈ విధంగా రాయబడి ఉంది, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని రాయబడి ఉంది. దేవుడు తాను ఎన్నుకున్న ప్రవక్తతో చెబుతున్న మాటలివి. తన ప్రవక్తను తన తల్లి గర్భంలో ఏర్పడక మునిపే దేవుడు ఆ ప్రవక్తను చూశాడంట. ఆ ప్రవక్తనే కాదు గాని ప్రతి మనిషిని తన తల్లి గర్భంలో రూపింపక మునిపే, గర్భంలోనికి రాకమునిపే దేవుడు చూడగలడు. ఏ విధంగా చూడగలడో, ఏ విధంగా చూస్తున్నాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. బైబిల్లో ఇంకో చోట ఈ విధంగా రాయబడి ఉంది, దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని చేసెను అని రాయబడి ఉంది. గమనించండి, ప్రపంచంలో స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి సమానంగా ఉంటుంది. ఒక కుటుంబంలో కుమారులు కుమార్తెల యొక్క నిష్పత్తి ఒక రకంగా ఉంటే, ఇంకొక కుటుంబంలో కుమారులు కుమార్తెల యొక్క నిష్పత్తి మరో రకంగా ఉంటుంది. మరి స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి ఏ విధంగా సమానమవుతుంది అని ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ ఫోటోను ఒకసారి గమనించండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న 4 కుటుంబాలలో కుమారులు కుమార్తెల యొక్క నిష్పత్తి సమానంగా ఉండదు. కానీ 4 కుటుంబాలను కలిపితే అమ్మాయిలు అబ్బాయిల యొక్క నిష్పత్తి సమానంగా ఉంటుంది. అలాగే ప్రపంచంలో ఉంటున్న లక్షల కుటుంబాలను కలిపితే స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి సమానమవుతుంది. ఈ భార్యాభర్తలకు అమ్మాయి పుట్టాలని, ఈ భార్యాభర్తలకు అబ్బాయి పుట్టాలని ఎవరు నిర్ణయిస్తారు? పురుషుని నుంచి తల్లి గర్భంలోనికి X క్రోమోజోమ్ వెళ్లి అమ్మాయి పుట్టాలని, Y క్రోమోజోమ్ వెళ్లి అబ్బాయి పుట్టాలని ఎవరు నిర్ణయిస్తారు? ఒకవేళ ఈ ప్రాసెస్ ర్యాండమ్ గా జరిగితే అమ్మాయిలు ఎక్కువగా పుట్టడమో, అబ్బాయిలు ఎక్కువగా పుట్టడమో జరిగేది. ఈ స్త్రీ పురుషుల యొక్క సమాన సంఖ్యను ఎవరు నియంత్రించలేరు గాని గర్భంలో రూపింపక మునిపే చూచినవాడు, మనిషిని స్త్రీని గాను పురుషుని గాను సృజించిన వాడే ఎవరి గర్భంలో ఎవరు పుట్టాలనేది నిర్ణయించి స్త్రీ పురుషుల యొక్క సమాన నిష్పత్తిని నియంత్రించగలరు, కొనసాగించగలడు.